నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారు ఈ మధ్యకాలంలో తిరుమలకి వెళ్తుంది, అదేవిధంగా మురుగుడిని కొలుస్తూ ఉంది, అమ్మవారి టెంపుల్స్కి వెళ్తూ ఉంది. ఆమె చెయ్యని పూజ అంటూ లేదు. ఇంతకుముందు మరి ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఎందుకు పూజలు చేస్తూ ఉందంటే, రోజా ఏమైనా అరెస్టు కాబోతుందా అంటే రాజకీయ వర్గాల్లో అవునని అంటున్నారు. సో ఈ అరెస్టును తప్పించుకోవడం కోసమే ఈమె గుళ్ళు గోపురాలు తిరుక్కుంటూ ఈమె తీర్థయాత్రలు చేస్తూ ఉందని చెప్పి కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సో ఈ సెప్టెంబర్ మాసం ఏదైతే ఉందో, సెప్టెంబర్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను మార్పు సంభవించబోతుంది. అందులో భాగంగా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అరెస్టు కాబోతున్నారనేటువంటి వార్తలు కూడా వైరల్ అవుతూ ఉంది. సో అందులో భాగంగా రోజా సెల్వం అని ఎవరైతే మన మాజీ మంత్రి గారు ఉన్నారో, నగిరి మాజీ ఎమ్మెల్యే గారు, సో ఆమెను కూడా అరెస్టు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి క్రీడా మంత్రి గారు కూడా చెప్పడము. సో ఖచ్చితంగా ఆధారాలు అయితే సేకరించాము, విజిలెన్స్ వాళ్ళు క్లియర్గా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఏదైతే ప్రోగ్రాం నిర్వహించారో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, సో దానికి సంబంధించి విజిలెన్స్ విచారణ పూర్తయింది. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు, అదేవిధంగా డీజీపీకి కూడా అందజేశారు. సో ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి ఆర్కే రోజా కావచ్చు, అదేవిధంగా మాజీ చైర్మన్గా చేసినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ అరెస్టు కాబోతున్నారు. ఈ అరెస్టు భయం పట్టుకునే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె అనంతపూర్కి ఏదో పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు ఈ అరెస్టు గురించి చర్చించినట్లు, అదేవిధంగా లీగల్ సపోర్ట్ కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె రిక్వెస్ట్ చేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఎంత లీగల్ సపోర్ట్ ఇచ్చినా కూడా అరెస్టు చేయాలి అని ఒక డిసైడ్ అయిపోయిన తర్వాత, ఆధారాలు సేకరించిన తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికే తప్పలేదంటే ఈ రోజానో, లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డినో, లేకపోతే పేర్ని నాని ఏమంటాడు, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటా ఉన్నారు. ఈ దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని సవాలు విసురుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అరెస్టు ఎవరినో ఏదో జరిగిపోతుంది అరెస్టు చేస్తే అని చెప్పి భ్రమలో నుంచి బయటపడండి. ఎప్పుడైతే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అయినప్పుడే ఇక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని అరెస్టు చేశారు అంటే నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసినట్టే. వాళ్ళను అరెస్టు చేస్తేనే వైఎస్ఆర్సీపీలో ఉలుకు పలుకు లేదు. ఇప్పటి వరకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయి దాదాపు 50 రోజులు కావస్తుంది. 50 రోజులు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పరామర్శించడానికి కూడా జైలుకు వెళ్ళలేదు. జైలుకు వెళ్ళకపోగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి నా కుమారుడి యొక్క ప్రమేయం లేదు, కేవలము ఆ పార్టీ పెద్దల ఆదేశాల మేరకే ఇతను నడుచుకున్నాడే కానీ దాంట్లో మేము ₹1 కూడా తినింది లేదు. మా వ్యాపారాలు వేరు, మా వ్యాపకాలు వేరు, కాబట్టి లిక్కర్ కుంభకోణానికి మాకు సంబంధం లేదని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుల దగ్గర వాపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ రోజా గారు కానీ లేదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మమ్మల్ని అరెస్టు చేయలేరు, మమ్మల్ని అరెస్టు చేస్తే మా నియోజకవర్గాల్లో ఏదో గొడవలు జరిగిపోతుంది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పి వీళ్ళేదో భ్రమలో ఉన్నారు. సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తేనే ఇంతవరకు కనీసం వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ క్యాడర్ పక్కన పెడితే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఇంతవరకు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. సో ఇక లీగల్ సపోర్ట్ అంటే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ లీగల్ సపోర్ట్ వాళ్ళే తీసుకుంటారు కాబట్టి, సో సిఐడి కోర్టు కూడా వీళ్లకు రిమాండ్ పొడిగిస్తానే వెళ్తా ఉందే కానీ, హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ముందస్తు బెయిల్ కోసం అవి క్యాన్సిల్ అయినాయే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మిథున్ రెడ్డి కానీ, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, లేదా అరెస్ట్ అయినటువంటి ఏ ఇతరులు కూడా ఆ అంతిమ లబ్ధిదారుణ్ణి అరెస్టు చేసేంత వరకు బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడడం లేదు. అదేవిధంగా నెక్స్ట్ లైన్లో ఉన్నది మాత్రము ఈ రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉంది. వీళ్ళు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఎలక్షన్కు ముందు ఈ యూత్ కోసం, మన ఆంధ్రప్రదేశ్ యూత్ కోసం అని ఈ కార్యక్రమాన్ని ఒకటి పెట్టి అందులో 120
120 కోట్ల రూపాయలు బడ్జెట్ ఏదో ఇస్తే దాంట్లో దాదాపుగా 40 కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా ఖర్చులు పెట్టి బిల్లులు పెట్టి వీళ్ళు కొట్టేసినట్లు, ఆ డబ్బులతోనే ఎన్నికలకు వెళ్ళినట్లు కూడా పొలిటికల్ సర్కిల్లో అయితే కనుక ఈ వార్త అయితే కనుక వినబడతా ఉంది. సో ఈ కేసుకు సంబంధించి ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి సమగ్ర నివేదిక ఇప్పుడు ప్రభుత్వం చేతిలో, డీజీపీ చేతిలో ఉంది. వాళ్ళు సమయము చూసి రోజాను మరియు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారనేటువంటి ఈ విషయం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సెప్టెంబర్లో అయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పెద్ద తలకాయలుగా పిలువబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా నోరేసుకొని తెగ హడావిడి చేస్తూ ఉంటారు. వీళ్ళు నోరేసుకొని పడిపోవడానికి కారణమే ఈ ఎలాగో అరెస్టు కాబోతున్నాము, ముందుగానే నోరేసుకొని పడిపోతే కావాలని రాజకీయ కక్షలో భాగంగా మమ్మల్ని అరెస్టు చేశారని చెప్పుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఈ కొత్త డ్రామాకు తెరతీసినట్లు తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో రోజా తెగ గుళ్ళు గోపురాలు తిరగడమే కాకుండా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నోటికి వచ్చినట్లు నోటికి పని చెప్పింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి ఎవరైతే ఈ స్కామ్లో పాల్గొన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని కూటమి నాయకులు అయితే చెబుతా ఉన్నారు. మరి సెప్టెంబర్లో అయితే కనుక ఖచ్చితంగా రోజా అయితే జైలుకు వెళ్ళడం ఖాయము, ఊచలు లెక్క పెట్టడం ఖాయమని కూడా కూటమి కార్యకర్తలు సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈమె టపాసులు కాల్చి ఈమె సంబరాలు చేసుకున్నటువంటి ఆర్కే రోజా ఇప్పుడు రోజా అరెస్ట్ అయితే సంబరాలకు సిద్ధం కండి అని చెప్పి కూటమి కార్యకర్తలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎప్పుడెప్పుడు రోజాను అరెస్ట్ చేస్తారా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆమె అరెస్ట్ అవ్వగానే ఆమె అహంకారము అణిగేలాగా, ఆమె చేసినటువంటి చర్యకు ప్రతిచర్యలాగా టపాసులు వాళ్ళ ఇంటి ముందరే పేల్చాలని చెప్పి సో తెలుగుదేశం కార్యకర్తలు మాత్రము ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూద్దాం సెప్టెంబర్లో ఒక రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రమే అరెస్ట్ అవుతారా, లేదా వైఎస్ఆర్సీపీ పెద్దలు అంటున్నారు కాబట్టి ఇంకా పెద్ద తలకాయలు ఏమైనా అరెస్ట్ కాబోతున్నారా, అదేవిధంగా ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్కు సంబంధించి అంతిమ లబ్ధిదారుడేమైనా అరెస్ట్ కాబోతున్నాడా, లేదా ఆడుదాం ఆంధ్రా నెల లేకపోతే ఇంకా ఇతర స్కామ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరైనా అరెస్ట్ కాబోతున్నారనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మొత్తానికి సెప్టెంబర్లో అయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక పెను భూకంపమే రాబోతుందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.